10th class 7th chapter coordinate geometry 7.2 exercise. First problem, find the coordinate of the points which divides the joining of -1, 7 and 4, -3 in the ratio 2:3. -1, 7 అనే ఒక పాయింట్, 4, -3 అనే ఒక మరో పాయింట్. ఈ రెండు పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు -1, 7, 4, -3 ఉన్నప్పుడు దీన్ని ఒకవైపుకి 2 పార్ట్స్ వచ్చేటట్లుగా, ఒకవైపుకి 3 పార్ట్స్ వచ్చేటట్లుగా మనం డివైడ్ చేయాలి. అది అంటే -1, 7ని 4, -3 ఈ రెండు పాయింట్స్ కలిపి ఈ లైన్ని ఒకవైపుకి 2 పార్ట్స్ కానీ మరోవైపు 3 పార్ట్స్ వచ్చి 2:3 రేషియో ప్రకారం మనం డివైడ్ చేయాలి. ఇది మ్యాథమెటికల్గా. ఇఫ్ ఎనీ పాయింట్ x and y divide into a x1 y1 and b x2 y2 are in m1:m2 రేషియో. అంటే ఏదైనా ఒక రేఖను మనం విభజించాలన్నట్లు దానికి ఫార్ములా ఏమన్నట్లయితే m1 into x2 plus m2 into x1 by m1 plus m2, m1 into y2 plus m2 into y1 by m1 plus m2. ఇది ఫార్ములా అన్నమాట. ఏదైనా ఇచ్చినటువంటి రెండు బిందులు కలిపి చూపబడిన రేఖాఖండాన్ని మనం విభజించడం కోసం గాను ఈ ఫార్ములాను ఉపయోగించి మనం విభజిస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ m1 వచ్చేటప్పటికి 2 అవుతుంది, m2 వచ్చేటప్పటికి 3 అవుతుంది. ఇక x1 వచ్చేటప్పటికి -1, y1 వచ్చేటప్పటికి 7, x2 వచ్చేటప్పటికి 4, y2 వచ్చేటప్పటికి -3గా అవుతుంది అనమాట. అదే ఇక్కడ మనం రాసుకున్నాం. x1 -1, y1 7, x2 4, y2 -3గా రాసుకున్నాం అన్నమాట. p of xy equal to m1 అంటే 2, x2 అంటే 4, 2 into 4 plus m2 అంటే 3 into x1 అంటే -1 by m1 plus m2 కాబట్టి 2 plus 3. ఇక్కడ కూడా m1 into అంటే 2 into x2 y2 వచ్చి -3, తర్వాత m2 అంటే 3 into y1 అంటే 7, 2 into 4, 2 4s are 8, plus into minus 3 1s are 3, 2 plus 3 5. ఇక్కడ 2 3s are -6, 2 into -3 -6 plus 3 into 7 21 by 2 plus 3 వచ్చి 5. ఇక్కడ 8 - 3 అంటే 5 by 5, 21 - 6 అంటే 15 by 5. 5తో మనం క్యాన్సిల్ చేసిన 5 1s are 5 3s are. therefore ఆ బిందువు వచ్చేటప్పటికి 1 and 3. అంటే మనం ఈ ప్రాబ్లం మనం పైన గమనించినట్లయితే 1 3 అనే ఈ పాయింట్ ఈ లైన్ ని ఒకవైపుకి 2 పార్ట్స్ గాను మరొక వైపుకి 3 పార్ట్స్ ఉండేటట్లుగా డివైడ్ చేస్తుందని మనకి అర్థమవుతుంది అనమాట. సెకండ్ ప్రాబ్లం గమనించినట్లయితే ఫైండ్ ది కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయిన్ 4 -1 and 2 -3. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కోమంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇవ్వబడినటువంటి లైన్ 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడాన్ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. గివెన్ 2 points are divided into 3 equal parts. 3 equal parts గా డివైడ్ చేసినట్లు దాన్ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. దానికోసం మనం ఏం చేయాలంటే if a line segment are divided into 1:2 and 2:1 ratio is called a point of trisection. అంటే ఇవ్వబడినటువంటి ఈ లైన్ సెగ్మెంట్ ని 1:2 గాను 2:1 గాను డివైడ్ చేసే బిందువులను పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. అంటే అది 3 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ విధంగా ఫార్ములా చూసినట్లయితే p of xy is equal to m1 into x2 plus m2 into x1 by m1 plus m2, m1 into y2 plus m2 into y1 by m1 plus m2. మనం m1 m2లను x1 y1 x2 y2లను ఆ బిందువుల ప్రకారం మనం రాసుకున్నట్లయితే ఇక్కడ 1 into x2 -2
2 into m2 2 into x1 4/1 plus 2. ఇక్కడ కూడా m1 1 into y2 minus 3, m2 2 into y1 minus 1, 1 into minus 2 minus 2, 2 into 4 8, మధ్యలో ప్లస్ 1 plus 2 3, 1 into minus 3 minus 3, plus into minus, minus 2 into minus 1 minus 2, 1 plus 2 3, minus 2 plus 8 అంటే 8లో 2 తీసేసినట్లు 6/3, minus 3 minus 2 రెండు మైనస్లు యాడ్ చేస్తే minus 5/3, 3 1s are 3 2s are 2 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేయడం కాబట్టి -5/3 అవుతుంది. అంటే ఒక పాయింట్ వచ్చేటప్పటికి 1:2 రేషియో విభజించిన పాయింట్ వచ్చేటప్పటికి 2 రేషియో m1 వచ్చి 2 అవుతుంది, m2 వచ్చి 1 అవుతుంది. అంటే ఇందాక 1:2 రేషియో కాబట్టి ఇప్పుడు 2:1 రేషియో ప్రకారం చేసినట్లయితే x1 4, y1 -1, x2 -2, y2 -3, p of xy equal to m1 2 into x2 -2, m1 1 into x1 4 by m1 plus m2 2 plus 1. ఇక్కడ m1 2 into y2 -3, m2 1 into y1 -1 by 2 plus 1. 2 2s are -4, 1 4s are 4, 2 3s are -6, 1 1s are -1, 1 into -1 -1 by 3 3. -4 plus 4 0 అవుతుంది కాబట్టి 0/3, -6 -1 -7/3 అవుతుంది, 0, 7/3 అవుతుంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కోఆర్డినేట్స్ వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడేమో 2, -5/3, ఇక్కడేమో 0, -7. To conduct the sports day activity in your school rectangle shape school ground ABCD, lines have been drawn with chalk powder at a distance 1 meter each. 100 flower pots have been placed at the distance of 1 meter for 8 and D. Show the in figure 7.12. Niharika ran 1/4 distance of AD and second line. Posted a green flag. Preeti runs 1/5 distance of AD on the 8th line and posted a red flag. What is the distance between the both flags? If Rashmi has posted a blue flag exactly half walk between the segment join the two flags, when should she post his flag? అంటే ఈ పాఠంలో y యాక్సిస్ లో రెండవ ల్యాప్ నుంచి మనకి నిహారిక బయలుదేరి 100 మీటర్ల డిస్టెన్స్ లో 1/4 డిస్టెన్స్ ప్రయాణం చేసిందంటే 25 మీటర్స్ ప్రయాణం చేసిందంటే నిహారిక యొక్క కోఆర్డినేట్ పాయింట్స్ వచ్చేటప్పటికి 2 and 25 అవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రీతి వచ్చేటప్పటికి 8th ల్యాప్ నుంచి ప్రయాణం చేసింది. ప్రీతి యొక్క కోఆర్డినేట్స్ 8, x యాక్సిస్ విలువ 8, y యాక్సిస్ విలువ 1/5 కాబట్టి 100లో 1/4 వంతు అంటే 1/5 20 వస్తుంది అనమాట. అంటే ప్రీతి యొక్క కోఆర్డినేట్స్ వచ్చేటప్పటికి 8 and 20 అవుతుంది. అక్కడేమో నిహారిక ఏమో గ్రీన్ ఫ్లాగ్ ప్లాన్ చేసింది, ప్రీతి ఏమో రెడ్ ఫ్లాగ్ ప్లాన్ చేసి వచ్చేసారు. వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంతో మనము కనుక్కోవాలి. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్యలో రష్మి కూడా వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మధ్య పాయింట్ లో తన యొక్క బ్లూ ఫ్లాగ్ ను కూడా ఫ్లాగ్ చేసి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ది నిహారిక ఫ్లాగ్ అండ్ ప్రీతి ఫ్లాగ్, అట్లానే మిడ్ పాయింట్ ఆఫ్ ది నిహారిక అండ్ ప్రీతి, ఎందుకంటే అక్కడ రష్మి వచ్చి తన యొక్క ఫ్లాగ్ ని పోస్ట్ చేసింది కాబట్టి బ్లూ ఫ్లాగ్ ని. నిహారిక పోస్టెడ్ ది గ్రీన్ ఫ్లాగ్ అట్ 1/4 ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఏడి. మొత్తం 100 పూల కుండీల్లో ఒక్కొక్క పూల కుండీ మధ్య దూరము 1 మీటర్ ఉంది కాబట్టి 1/4 అంటే 100 మీటర్లో 4వ భాగం అంటే 25 మీటర్ల దగ్గర తన యొక్క గ్రీన్ ఫ్లాగ్ ని పోస్ట్ చేసింది. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఎక్స్ యాక్సిస్ లో 2 సెకండ్ లైన్ నుంచి రన్ చేసింది కాబట్టి ది కోఆర్డినేట్ ఆఫ్ నిహారిక వచ్చేటప్పటికి
2,25 అవుతుంది. ఇది x యాక్సిస్ సెకండ్ ల్యాప్ లో బయలుదేరింది. 100 మీటర్స్ 1/4 కాబట్టి 25 మీటర్స్ వరకు ప్రయాణం చేసింది కాబట్టి అంకోల్ 2,25 అవుతుంది. ప్రీతి పోస్టెడ్ ది ఫ్లాగ్ ఎట్ ది 1/5 ఆఫ్ ది డిస్టెన్స్. మొత్తము 100 మీటర్స్ డిస్టెన్స్ ఏడీలో 1/5 అంటే 100 లో 5వ భాగం వచ్చి 20 మీటర్స్ వెళ్ళింది. స్టార్టింగ్ లైన్ వచ్చేటప్పుడు 8 లైన్ కాబట్టి ది కోఆర్డినేట్ ఆఫ్ ప్రీతి వచ్చేటప్పటికి 8,20గా అవుతుంది. Distance between 2 points square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. కాబట్టి ప్రీతికి నిహారికకి మధ్య దూరం x1 y1 x2 y2 x1 2 y1 25 x2 8 y2 20. ఫార్ములా ప్రకారం 8 minus 2 whole square 20 minus 25 whole square 8 minus 26 whole square 20 minus 25 minus 5 whole square 6 6 are 36 5 5 are 25 36 plus 25 equal root 61 మీటర్. అంటే వాళ్ళిద్దరి మధ్య దూరము root 61 మీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు Reshma should post her blue flag in the midpoint of the joining these 2 points. రేష్మ ఏం చేసింది? రేష్మ వీళ్ళిద్దరి మధ్య బిందువుని అంటే 2,25కి 8,20కి మధ్య బిందువులో రేష్మ తన యొక్క రెడ్ ఫ్లాగ్ ని బ్లూ ఫ్లాగ్ ని పోస్ట్ చేసింది అనమాట. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కున్నట్లయితే ఇది x1 y1 x2 y2 మిడ్ పాయింట్ సూత్రం ఏంటన్నట్లయితే x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. అంటే రెండిట్లో ఉన్న x కి నిరూపకాల మొత్తాన్ని కూడుకొని 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ రెండిట్లో ఉన్నటువంటి y నిరూపకాల కూడుకు 2తో డివిజన్ చేయాలి. కాబట్టి 2 ప్లస్ 8/2 20 ప్లస్ 25/2 8 ప్లస్ 2 అంటే 10/2 20 ప్లస్ 25 అంటే 45/2 అంటే 10/2 అంటే 5 ఇక్కడ 45/2 అంటే 22.5 అంటే 5,22.5 అనే పాయింట్ దగ్గర వాళ్ళిద్దరికి మధ్యలో ఈ రేష్మ అనే అమ్మాయి బ్లూ ఫ్లాగ్ ని ఉంచేసి వచ్చింది అనమాట. ఫోర్త్ ప్రాబ్లం ఫైండ్ ద రేషియో in which the line segment joining the points -3, 10 and 6, 8 is divided by -1, 6. ఈ ప్రాబ్లంలో -3, 10 అనేటటువంటి ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ -3, 10 అనే పాయింట్ ఉంది. ఇక్కడ 6, -8 అనే పాయింట్ ఉంది. ఇక్కడ మధ్యలో ఎక్కడో -1, 6 అనే ఒక మరొక పాయింట్ ఇవ్వబడింది. ఈ పాయింట్ -1, 6 అనే ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ని ఏ విధంగా విభజించబడింది, ఏ రేషియో అంటే ఇటు పక్కకి ఎంత భాగం ఉంది, ఇటు పక్కకి ఎంత భాగం ఉంది, ఎలా డివైడ్ చేసిందని కనుక్కోవటమే ఈ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇంతకుముందు గత ప్రాబ్లంలో మనకి రేషియో ఇచ్చి డివైడ్ చేయమంటే మనం ఈ బిందువులు కనుక్కునే వాళ్ళము. ఈ ప్రాబ్లంలో మనకి ఈ రెండు బిందువులు ఇచ్చేసి ఈ -1, 6 అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో ఏ దామాషా ప్రకారం డివైడ్ చేసిందో ఆ రేషియో మనం కనుక్కోవాలంటే ఈ ప్రాబ్లంలో M1 మరియు M2 లను మనము కనుక్కోవాలన్నమాట. -1, 6 ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం 6 into M1 minus 3M2 by M1 plus M2 minus 8M1 plus 10M2 by M1 plus M2 ఈక్వల్ x కోఆర్డినేట్. మనం x కోఆర్డినేట్ ఈ విలువని తీసుకెళ్లి దీనికి సమానం చేసిన, ఈ విలువని తీసుకెళ్లి దీనికి సమానం చేసిన మనకి ఆ రేషియో అనేది తెలుస్తుంది. అంటే రెండు చేయవసరం లేదు. నువ్వు ఈ విలువని 6M1 minus 3M2 by M1 plus M2 ని -1 కి ఈక్వల్ చేసిన, -8M1 plus 10M2 by M1 plus M2 ని 6 కి ఈక్వల్ చేసిన మనకి రేషియో అయితే ఇదే వస్తుంది అనమాట. మనం దీన్ని సమానం చేసిన కాబట్టి 6M1 minus 3M2 by M1 plus M2 వచ్చేసి -1 అవుతుంది. ఈ -1 తోటి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే -M1
మైనస్ m2 అవుతుంది మైనస్తో కాబట్టి. ఇప్పుడు m1 మొత్తం ఒక పక్కకు తీసుకొచ్చినట్లయితే 6m1 ఇది పక్కకు వచ్చేటప్పుడు ప్లస్ m1 అవుతుంది, మైనస్ m1 కాస్త ప్లస్ m1, ఈ మైనస్ 3m2 ఈ పక్కకు వస్తే ప్లస్ 3m2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ m2 ఉంది. 6 + 1 7m1, 3 - 1 2m2. ఈ m1 కింద m2 రాసుకున్నట్లయితే ఈ 2 కింద 7 రాసుకున్నట్లయితే m1:m2 వచ్చేసేటప్పటికి 2:7 అనమాట. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఇవ్వబడినటువంటి రెండు బిందువులను -1, 6 అనే ఈ పాయింట్, ఈ లైన్స్ మనకి ఇవ్వబడిన రెండు బిందువులను ఒక పక్కకి 2 పార్ట్స్ గాను ఒక పక్కకి 7 భాగాలు వచ్చేట్లుగా 2:7 రేషియోలో విభజిస్తుంది అన్నమాట. Examined 7.2 exercise లో 5th problem. Find the ratio in which the line segment joining A1, -5 and B -4, 5 is divided by the x-axis. Also find the coordinate of the point of the division. అంటే ఇక్కడ 1, -5, -4, 5 అనే ఈ రెండు పాయింట్స్ ని x-axis ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుక్కోమన్నాడు. అంటే x యాక్షన్ గుండా ఆ లైన్ వెళ్తుంది అనమాట. x యాక్సిస్ ఈ x అంటే ఇక్కడ x కోఆర్డినేట్ వచ్చేప్పటికి x అనుకుంటాము, x1 అనుకుంటాము, లేదా x అనుకుంటాము. y కోఆర్డినేట్ 0 అవుతుంది. ఎందుకని x యాక్సిస్ మీద ఉండేటప్పుడు x యాక్సిస్ మీద x వాల్యూ ఉంటుంది, y ఉండదు. y యాక్సిస్ మీద ఉన్నప్పుడు y వాల్యూ ఉంటుంది, x వాల్యూ ఉండదు అనమాట. ఫార్ములా ఏంటన్నట్లయితే m1 × x2 plus m2 × x1 by m1 plus m2, m1 × y2 plus m2 × y1 by m1 plus m2 అనమాట. ఇక్కడ x1, y1, x2, y2 రేషియో వచ్చేటప్పటికి మనము m1:m2 అని అనుకుంటున్నాం. ఈ రేషియో మనం కనుక్కుంటాం, తర్వాత x కూడా కనుక్కుంటాం అనమాట. x, 0 = m1 × x2 -4 plus m2 × x1 1 by m1 plus m2. ఇక్కడ m1 × y2 5 plus m2 × y1 -5 by m1 plus m2, -4 × m1 4m1 1 × m2 m2 by m1 plus m2, 5 × m1 5m1 -2 plus -5m2 by m1 plus m2 ఈక్వల్ టు x 0కి సమానం చేస్తాం. ఇక్కడ మనం 0కి సమానం చేసినట్లయితే ఈ 0 ఉన్నదానికి 5m1 -5m2 by m1 plus m2 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m1 × 0 వచ్చి 0 అవుతుంది, ప్లస్ m2 × 0 వచ్చి 0 అయితే టోటల్గా రైట్ సైడ్ 0 అయిపోతుంది. ఇక మనకి 5m1 -5m2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ -5m2 ఆధార పక్కకు తీసుకెళ్తే +5m2 అవుతుంది. రెండు పక్కల 5 క్యాన్సిల్ చేసినట్లయితే m1 m2 అవుతుంది. m1/m2 ఈక్వల్ టు 1/1 అవుతుంది. ఇప్పుడు m1:m2 ఈక్వల్ టు 1:1 అవుతుంది అనమాట. అంటే అది రెండు పక్కలకి సమానం, మధ్య రెండు ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. రెండు పక్కలకి అది ఒక రకంగా చెప్పాలంటే మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు m1 x0 వచ్చేటప్పటికి ఆ బిందువు మనం కనుక్కోవాలన్నట్లయితే నిష్పత్తి ఇప్పుడు మనకు తెలిసింది కదా, m1 దగ్గర ఒకటే ఉంచాలి, m2 దగ్గర కూడా ఒకటే ఉంచాలి. 1:-4 plus 1:1/1 plus 1, 5:1 -5:1/1 plus 1, 1 × -4 -4, 1 × 1 1, -4 plus 1 అంటే -1 4 నుంచి ఒకటి తీసేసినట్లయితే -3/2, ఇక్కడ 5 - 5 0/2. కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్ విలువ మనకు లేదు, y కోఆర్డినేట్ విలువ 0 అవుతుంది. x వాల్యూ వచ్చేసేటప్పటికి -3/2 అవుతుంది అనమాట. అంటే ఆ బిందువు వచ్చేసేటప్పటికి 1:1 నిష్పత్తిలో విభజించి ఆ బిందువు వచ్చేటప్పుడు -3/2 అనేది ఆ రెండు బిందువులను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది.